కాంగ్రెస్ పార్టీ కేంద్ర పెద్దలు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వేణుగోపాల్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అందరి సహకారాలు ఇక్కడికి నుంచి గత 30 మీరు పత్రికా విలేకరులు, టీవీ ఛానల్ రిపోర్టర్సు మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. 35 ఏళ్ళుగా అన్ని రకాలుగా మా సహకారాలు అందించినారు. నాతో పాటు ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ మా బంధువర్గం అంతా కూడా 35 ఏళ్ళుగా అన్ని రకాలుగా నాకు సహకారాలు అందించి ఇవాళ ఈ ఎమ్మెల్సీ స్థానం రావడానికి అందరి కృషి ఉంది, అందరికీ కృషి దోహదపడ్డది. చాలా ఏళ్ళ తర్వాత ఈ అవకాశం వచ్చింది. నేను మొన్న మీటింగ్లో చెప్పినట్టుగా ఎమ్మెల్సీ పదవి అనేది నాకు ఒక గుర్తింపు మాత్రమే. ఈ పదవిని ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకు, ఆ తర్వాత జిల్లా అభివృద్ధికి ఇలా సహకారం చేస్తుందని మాత్రమే ఆశిస్తున్నాను. ఇవాళ మున్సిపల్ మీటింగ్, బడ్జెట్ మీటింగ్ సమావేశం జరిగింది. నేను కూడా పాల్గొన్నాను. నేను ఇక్కడ బీజేపీ ఎంపీగా అరవింద్ గారు ఉన్నారు. ఒక స్పష్టత ఏంటంటే కరీంనగర్ పట్టణం మనకన్నా చిన్నది. ఇవాళ రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నాం. హైదరాబాద్, వరంగల్ తర్వాత నిజామాబాద్ మొదటి స్థానం, 3వ స్థానం. మన తర్వాత కరీంనగర్. 1931లో మున్సిపాలిటీ అయింది నిజామాబాద్. 1931లో మున్సిపాలిటీ అయింది. అప్పటికి హైదరాబాద్, వరంగల్ తప్ప ఏ మున్సిపాలిటీస్ లేవు. కరీంనగర్ మన తర్వాత 10 ఏళ్ళకి మున్సిపాలిటీ అయింది. కేవలం అమృత్ స్కీమ్లో పెట్టి బీజేపీ కేంద్ర నాయకులతో ఇవాళ కరీంనగర్ని స్మార్ట్ సిటీగా చేర్చడం జరిగింది. కరీంనగర్కి ఎందుకు ఇచ్చారని అనట్లేదు. కరీంనగర్ కన్నా ముందు నిజామాబాద్కి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఎందుకు మనకి స్మార్ట్ సిటీ రాలేదు నిజామాబాద్కి? అన్ని అర్హతలు ఉన్నా కరీంనగర్ కన్నా అన్ని అర్హతలు ఉన్నప్పుడు మనం ఎందుకు రాలేదు? మనకి దీన్నే నాయకత్వ లోపం అంటారు. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు చేత కాకపోవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ బదులు అమృత్ సిటీ వచ్చింది. ఎందరో అధికారులు ఉన్నారు. ఆనాడే పసుపోడని మోసం చేశారు. తీరా 5 ఏళ్ల తర్వాత పసుపోడు ఇస్తామన్నారు. అది పేపర్కే పరిమితం అయిపోయింది. ఇప్పుడు కదిలికలు లేవు. మళ్ళీ ఇలా కేంద్రీయ విద్యాలయం అన్నారు, 20 కోట్లు అన్నారు. ఈ పేపర్ల మీద మాటలతో ఎవరిని మోసం చేస్తారు మీరు? నిజంగా ఇక్కడున్న ఎంపీకి చిత్తశుద్ధి ఉండి కేంద్ర నాయకత్వానికి ఇక్కడ రైతులకు న్యాయం చేయాలనుకుంటే 5 ఏళ్ల క్రితం కదా ఎంపీ ఎలక్ట్ అయింది. 4 ఏళ్ల క్రితమే ఇక్కడ పసుపు శుద్ధి కర్మాగారం పెట్టవచ్చు. చేత కాలేదు. కేంద్రీయ విద్యాలయం అప్పుడే పెట్టవచ్చు. ఎందుకు తేలేదు? ఇవాళ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేళ మళ్ళీ ప్రజల్ని మోసం చేయాలని ఒక కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉన్నారు. నిజామాబాద్ పార్లమెంటు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఎవరికి ఎప్పుడు ఏ స్థానం ఇవ్వాలో బాగా తెలుసు. కవితను ఓడించినటువంటి విఘ్నులు నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు. వీళ్ళ అరవింద్ కూడా అదే పరిస్థితి కాబోతా ఉంది. మతం పేరిట, కులం పేరిట ఎంత రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసినా ప్రజలు తుదకు చూసేది 5 ఏళ్ల కాలంలో ఎంపీగా ఉండి ఏం సాధించడం అనేది. నిజామాబాద్ జిల్లాకి సాధించింది శూన్యము. అంటే మళ్ళొక అబద్ధం చెప్పి మళ్ళొక బాండ్ రాసి పేపర్ల మీద ఏదో వాగ్దానాలు ఇచ్చి మళ్ళీ ఓట్లాడతారంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి లేరు.